మహోన్నతుడైన మా కన్న తండ్రి, అంతరించిపోతున్న మనుషుల ఆలోచనలు, అంతరించిపోతున్న భక్తి, ఇలాంటి తరుణంలో నీ కుమారుడైన జయశాలి మా ఆత్మీయ తండ్రి వారిని పుట్టించి మాలాంటి వారి మనోనేత్రాలను మీ మాటల ద్వారా ఎందరినో వెలిగించి ఉండగా, వెలిగింపబడిన మేము అంధత్వంలో ఉన్న వారి పొరలను తీర్చగలిగి రక్షణా మార్గంలో నడిపించగలిగే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటూ, ప్రతి నెల జరగబోయే లేఖనాల పరిశోధనలో మీ మనసులో దాగి ఉన్న అనేకమైన రహస్యాలను మాకు బయలుపరచమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దీర్ఘశాంతం ఎంతకాలం? దేవుని దీర్ఘశాంతం ఎంతకాలం? పిల్లల్ని స్కూల్లో వేస్తాం. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత నేను ప్రయోజకుడిని అయిపోయానంటే మనం నమ్ముతామా? ఆడు ఒక సంవత్సరం చదువుకున్న చదువులో ప్రయోజనకరమైన చదువు ఉంటుందా? ఉండదు. అమ్మయ్య, వీడు ప్రయోజనకరమైన వాడయ్యాడు అంటే సుమారు 15 సంవత్సరాలు చదవాలంటారా లేదంటారా? అంటే కొన్ని విషయాలలో ప్రయోజనకరమైన వాడిగా మారతాడు. ప్రయోజనకరమైన వ్యక్తిగా, ప్రయోజనకరమైన వానిగా మారాడు అంటే ఎన్ని సంవత్సరాలు దీర్ఘశాంతం వహించాడు? 15 సంవత్సరాలు దీర్ఘశాంతముతో ఆ స్కూల్లో చదువుకున్నాడు. ఏమండి, మధ్యలో ఎగ్గొట్టేశాడు అనుకోండి, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వెళ్ళి హై స్కూల్ 7వ తరగతి 8వ తరగతిలో ఎగ్గొట్టేశాడు అనుకోండి, డిగ్రీ వరకు దీర్ఘశాంతం వహించినట్టేటి ఏమంటాం? అప్పుడు వాడిని ఏమంటాం? మరి 15 సంవత్సరాల వరకు నువ్వు చదువుకోలేకపోయావు, ఒక డిగ్రీ వరకు చదువుకోమన్నావు, డిగ్రీ వరకు చదువుకోలేకపోతే మరి నీకు దీర్ఘశాంతం లేదేట్రా నీకు అని అంటాం. అంటే లోకంలో ఎవరైనా ప్రయోజకులు కావాలి అంటే, చదువులో ప్రయోజకుడిగా మారాలి అంటే ముందు దీర్ఘశాంతం ఉండాలి. ఉన్నవారు ప్రయోజకులుగా మారుతారు, లేని వాళ్ళం మీకు తెలుసు. అలాగే ఒక యజమాని యొద్ద నమ్మకమైన సేవకురాలు, నమ్మకమైన సేవకుడు అని మనం వాళ్ళ దగ్గర మెప్పు పొందాలి అంటే వెళ్ళిన రోజే చెప్తారా? ఆ నెలకే చెప్తారా? స్వార్థం కలిగిన వారు నీ చేత పని ఎక్కువ చేయించుకోవాలనుకున్నారనుకోండి, పని ఎక్కువగా చేయించుకోవాలనుకునే పొగడ్త కలిగిన వారు నమ్మకమైనవాడు, మంచివాళ్ళు, మంచి వ్యక్తి చెప్పుకొస్తారు. నిజముగా యథార్థవంతుడు అనుకోండి, కొంతకాలము పరీక్షిస్తాడు. అన్ని విషయాలలో కొంతకాలం పరీక్షిస్తాడు. నేను నిజమైన ఈమె నిజమైన నమ్మకము కలిగిన వ్యక్తి, ఇతడు నిజమైన నమ్మకము కలిగిన వ్యక్తి ఇతడు అని తన హృదయంలో అతను ఫిక్స్ అవ్వాలి అంటే, ఒక ఆలోచన అంగీకారమైన ఆలోచనలోనికి రావాలి అంటే అతడు కొంతకాలము పరీక్షించాలి. మా అమ్మ వాళ్ళ అన్నయ్య, మా మేనమామ వాళ్ళ కుమారుడు నేను చదువుకోనంటే తీసుకెళ్ళి ఒక కిరాణా షాప్లో పెట్టారండి. కిరాణా షాప్లో పెడితే, బాబు నా కొడుకు మంచివాడండి మరి అని అంటే, అమ్మా సరేలేమ్మా మా తనకి జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత అతన్ని కనిపెడుతున్నాడు ఆ ఓనరు. నేను ఉన్నారేటి అక్కడ, మరి నాకెలా తెలుసు? విన్నది చెప్తున్నారు మీకు. అప్పుడు మా బావని, అంటే నా మీద ఒక 6 నెలలు పెద్ద బావే కదా, మరి కనిపెడుతున్నాడు ఆ షాపు యజమాని. అన్నీ కనిపెడుతున్నాడు. కనిపెట్టడం అంటే ఏంటి? కందిపప్పు జేబులో పోసుకోవటమో, బెల్లం మొక్క నోట్లు వేసుకోవటమో కాదు. నమ్మకమైన వాడు, ఇతడు నమ్మకమైన వాడు అని యజమానికి ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? డబ్బుల విషయంలో అనిపిస్తుంది.
డబ్బుల విషయంలోనే అనిపిస్తుంది. అప్పుడు ఆ యజమాని ఏం చేశాడో తెలుసండి, 5 రూపాయల కాయిన్స్ ఆ మూట పక్కన ఒకటి, ఈ మూట పక్కన ఒకటి, ఆ మూట పక్కన ఒకటి, ఆ మూలన ఒకటి, ఇలా 5 రూపాయల కాయిన్లు పేర్చేశాడు. ఇలా 5 రూపాయల కాయిన్లు పేర్చేశాడు. మా బావ మరి ఆ కాయిన్ కనిపించినప్పుడు, అయ్యగారు మరి కాయిన్ అక్కడ ఉంది, మరి ఎవరు పెట్టారు, మరి కాయిన్ అక్కడ ఉందని తీసుకొచ్చి యజమానికి ఇచ్చాడు. తీసుకొని లోన్ వేసుకున్నాడు. ఇతనికి తెలుసు కదా ఎక్కడ ఎన్ని పెట్టాడో. అలాగా కనిపించినవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నాడు మా బావ. ఇది ఒక రోజులో జరగలేదు, 8 నెలలు జరిగింది. 8 నెలలు పరీక్షించాడండి. మరి పరీక్ష కాలం అంటే అది కనిపించినంత వరకు మరి అతన్ని కనుగోవాలి కదా, ఇతను నమ్మకమైన వాడా కాదా. నమ్మకమైన వాడిగా ఎప్పుడైతే ఆ యజమాని తన హృదయంలో స్వీకరిస్తాడో అప్పుడు ఆ యజమానికి ఒక ధైర్యం వస్తుంది. నేను లేకపోయినా గళ్ళా పెట్టితో సహా ఇతనికి పని అప్పగించవచ్చు అని. అవునంటారా కాదంటారా? అవునండి, చెప్పండి. అవును. 8 నెలలకి ఇతను పెట్టిన కాయిన్స్ అన్నీ తీసుకొచ్చి ఆ యజమానికి ఇచ్చాడండి మా బావ. మావాడు పేరు రాజు, మావాడు పేరు. అంటే అప్పుడు ఇతను ఏమన్నాడో తెలుసా? అప్పుడు తల్లిదండ్రులతో ఏమన్నాడో తెలుసా? నీ కొడుకు నమ్మకమైన వాడే. ఎప్పుడు చెప్పాడు ఆ మాట? దాని ముందుకు ఆయన ఆలోచన ఏంటి? ఆయన బ్రెయిన్లో ఏదో ఆలోచన, పరీక్షించాలనుకున్నాడు, పరీక్షించాడు. ఇతడు నమ్మకమైన వాడు అని చెప్పటానికి 8 నెలల కాలం దీర్ఘశాంతంతో చూశాడు ఆ యజమాని. మరి లోక సంబంధమైన విషయాలు చెప్తేనే కదండి దేవుడు అంటే ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. 8 నెలల దీర్ఘశాంతంతో చూశాడు ఆ యజమాని. వీడు నమ్మకమైన వాడా కాదా అని తెలుసుకోవడానికి. అప్పుడు తన స్నేహితులతో చెప్పడం ప్రారంభించాడు. ఎవరు? ఆ యజమాని తన స్నేహితులతో, తనకు తెలిసిన వారితో చెప్పడం ప్రారంభించాడు. నమ్మకమైన వాడని. 2వ సంవత్సరం వచ్చింది. గల్లా పెట్టి దగ్గర నుంచి అతని పనుల మీద కూడా పోయేవాడు. సరుకులు ఇవ్వటమే కాదు, గల్లా దగ్గర డబ్బులు చిల్లర ఇవ్వటం వరకు వచ్చాడు. ఒక మనిషి అతడిలో ఉన్న యథార్థవంతుడు అయినప్పటికీ కూడా వెంటనే ఎవరు చెప్పరు. కొంతకాలం పరీక్షించి ఆ పరీక్షలో నీవు నెగ్గిన తర్వాత ఆ పరీక్ష కాలం అది దీర్ఘశాంతం. మరి శాంతం ఉండాలి కదండి. యజమానికి శాంతం లేదనుకోండి, ఎలా తెలుస్తుంది? శాంతం లేకపోతే ఎలా తెలుస్తుంది నమ్మకమైన వాడని? అలాగే స్కూల్లో మరి 15 సంవత్సరాలు డిగ్రీ చదువుకుంటేనే, ఈ 15 సంవత్సరాల దీర్ఘకాలాన్ని మరి ఓర్చుకుంటేనే, ఆ దీర్ఘశాంతంతో వహిస్తేనే నువ్వు అనుకుని సాధించగలవు. ఒక రైతు బీడు భూమిని దున్ని, వర్షాలు వచ్చే ముందు బీడు భూమిని దున్ని రైతు విత్తనాలు వేస్తాడు. విత్తనాలు వేసిన తర్వాత మొలకలు రాగానే తీసేస్తాడా? ఏ ఉద్దేశంతో వేశాడు? పంట కావాలని వేశాడు. రైతుకి పంట కావాలండి కదండి, ఇదంతా చేస్తాడు. దున్ని విత్తనాలు వేస్తాడు. ఒక్కొక్క పంట 2 నెలలకు వస్తుంది. ఏంటి 2 నెలలకు వచ్చేవంటే కొత్తిమీర, గోంగూర, పాలకూర, ఇలాంటి మీకు ఇలాంటివన్నీ చెప్తే కొన్ని అర్థమవుతుంది. బెండకాయ కాదులే నాయన, మాట్లాడకండి. ఇలాంటివి ఆకుకూరలు అంటే తేలిగ్గా మీకు అర్థమయ్యే చెప్తున్నాను. 2 నెలలకు వచ్చే పంట ఉంది, 6 నెలలకు వచ్చే పంట ఉంది, సంవత్సరానికి వచ్చే పంట ఉంది.
2 సంవత్సరాలకు వచ్చే పంట ఉంది, 3 సంవత్సరాలకు వచ్చే పంట ఉంది, 4 సంవత్సరాలకు వచ్చే పంట ఉంది, 5 సంవత్సరాలకు వచ్చే పంట ఉంది. మా ఇంట్లో కొబ్బరి చెట్లు వేసామండి, 3 చెట్లు. బాబు 2 సంవత్సరాల్లో కాయలు పడిపోవాలా అని అన్నాను. ఏమండి 4 సంవత్సరాల్లో కాయలు వచ్చేస్తాయండి అన్నాడు. తీసుకొచ్చి నాటానండి, 7 సంవత్సరాల కాయలు వచ్చాయి. అర్థమవుతుందా? అంటే పంట పండే ఒక కాలం ఉంది, పంట ఇచ్చే ఒక కాలం ఉంది. ఆ కాలము వరకు దీర్ఘశాంతముతో రైతు ఎదురు చూస్తాడు. 10 సంవత్సరాలకు వచ్చే పంట ఉంది అండి. 10 సంవత్సరాలకు వచ్చే పంట ఏంటి అనుకుంటున్నారా? ఈక్లీస్ తోటలు ఉన్నాయా? బిల్డింగ్లకి పోటీలు పెడతారు కదా సర్వేకర్లు. 10 సంవత్సరాలు అయితే కనుక బాగా ఎదగదు, ఒక 6 సంవత్సరాలు కూడా ఎదుగుతుంది. కానీ ఒక చావగలిగి బాగా ఎదగాలంటే 10 సంవత్సరాలు పెట్టి, మొన్నట్లాగా వర్షాలు లేని కాలాలనుకోండి మరి ఇంకా కష్టం. 10 సంవత్సరాలకి వచ్చే పంట ఉంది, టేక్ చెట్లు. ఇదేంటి మీరు తినం కదా అనుకుంటున్నారా? దాన్ని అనుభవిస్తున్నావు కదా నువ్వు, కిటికీగా, దర్వాజ బందగా, టేబుల్గా నీకు అనుకూలకమైన తయారు చేసుకుంటున్నావు కదా, మరి అది పంటే కదా రైతుకి. ఇలాగా రైతు పొలాన్ని దున్ని వేసే విత్తనాను ఆ ఫలం వచ్చినంత వరకు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తాడా చూడడా? ఏమండి చూస్తాడు. దీర్ఘశాంతం అవసరమా? దీర్ఘశాంతం అవసరమే. అందుకే ఎదురు చూస్తాడు, దీర్ఘశాంతంతో ఎదురు చూస్తాడు. అంటే ఈ లోకంలో 1,000,000 విద్యలలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విద్యను చేతబట్టిన వారు ఆ విద్యలో ప్రావీణ్యత సంపాదించాలి అంటే దీర్ఘశాంతం అవసరం. నువ్వు దీర్ఘశాంతంతో ఓర్చుకుంటేనే కదా దేవుడి మనసులో ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశాన్ని నీ పట్ల నెరవేర్చుకోవాలనే ఆలోచన ఆయనకి ఎప్పుడు కలుగుతుంది? నిన్ను దీర్ఘకాలంలో నిన్ను ఆయన కనిపెట్టాలి. అన్ని విషయాలలో నీలో నెమ్మది కనపడాలి, అన్ని విషయాలలో తగ్గింపు కనపడాలి, అన్ని విషయాలలో క్రీస్తు లాంటి దాసుని స్వరూపం, క్యారెక్టర్ కనిపించాలి. అప్పుడు కదా ఆయన నిర్ణయం తీసుకుంటాడు నీ పక్షాన, నా పక్షాన, మన పక్షాన. ఒక యజమాని తన బుర్రలో ఉన్న ఆలోచన బయట పెట్టడానికే అక్కడొక్క ఆయన పెట్టాడు. 8 నెలల కాలాన్ని ఎదురు చూశాడు దీర్ఘశాంతంతో. అంటే ఈ లోకంలో ఏదైనా సాధించాలి అంటే దీర్ఘశాంతం అవసరం అంటారా కాదంటారా? అవసరమేనండి. ఇంతకీ ఇది ఎక్కడిది? ఎక్కడి నుండి ఈ మనుషుల ఆలోచనలోకి వచ్చింది? ఒక్క రిఫరెన్స్ చదువుతాను, ముగించేస్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు. అదృశ్య లక్షణం కనిపిస్తుందా? ఏమండి రైతుకి పంట రోజు కాలం కనిపిస్తుందా? కనిపించదు. ఆ టైం వచ్చినప్పుడు ఈ గింజ పట్టుకొని గింజలు పడినప్పుడు, దానికి కంకు వచ్చినప్పుడు దానిని గిల్లుతాడు, దాని ముందు గిల్లుతాడు. ఇది ముదిరిందా లేదా, తినటానికి సమపాళల్లో ఉందా లేదా, ఇవన్నీ చూస్తాడు. రెడీ అయ్యింది అన్నప్పుడు పంట కాలం దీర్ఘకాలం అయ్యిందని అర్థమవుతుందా? దేవుని అదృశ్య లక్షణములు అనగా దేవుడికి ఏ లక్షణాలు ఉన్నాయి? అదృశ్య లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడు విన్నదేనండి మనం, ఎప్పుడు విన్నవే కదండి. అందుకే బైబిల్ బాగా చదవండి. ఏమండి బైబిల్ బాగా సమయం దొరికింది అనుకోండి, బైబిల్ చదవండి. అప్పుడు ఆయన మాట నీ నోట ఆయన పలికిస్తాడు. ఆయన మాట నీ నోట ఆయన పలికించాలి అంటే ఆయన మాట నువ్వు చదవాలి. అర్థమవుతుందండి? దేవుని దృశ్య లక్షణములు. అందుకే రైతు పంట దగ్గరకు వచ్చాను. పంట ఆ టైం, ఆ కాలం తెలీదు. అది వచ్చినప్పుడే నువ్వు కోస్తావు. రైతు వచ్చినప్పుడే కోస్తాడు, వచ్చినప్పుడు కోస్తాడు. అంతవరకు దీర్ఘకాలం వహించాల్సిందే లక్షణం. దేవుళ్ళు ఏముంది? అదృశ్య లక్షణాలు. ఈ అదృశ్య లక్షణాలలో ఒకటి దీర్ఘశాంతం.
ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, మీరు రాయించిన మాటలు మధురమైనవి తండ్రి. వాటినే ధ్యానించమన్నారు, వాటి గురించే ఆలోచించమన్నారు, వాటినే చదవమన్నారు, వాటి కోసమే బ్రతకమన్నారు. మీ మాట వలన కలిగిన ప్రకృతిలో ఉన్న వాటి కోసం ప్రయాసపడుతూ నిన్ను విడిచిపెట్టి పోతున్నాయి ఎందరో తండ్రి. వారిని ఆలోచింపచేసి నీ వైపుకు మళ్లించగలిగే ఆలోచనాత్మకమైన జ్ఞానం మాకు ప్రసాదించండి. మీరు మహిమపరచబడండి. మరణము తరువాత మరణమే లేని ఆత్మ యుగయుగాలు బ్రతికుండే ఆ కాలంలో, మీరిచ్చిన ఈ చిన్న జీవిత ఆయుష్కాలంలో నీ పట్ల తమ ప్రేమను దీర్ఘకాలము చాటుకోగలిగే భక్తులుగా మిమ్మల్ని మార్చండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ సెలవు.